హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ పార్సిల్ మా ఇంటికి వచ్చిందండి. అయితే ఈ పార్సిల్ వచ్చినంత వరకే నాకు డౌటే అనమాట. ఎందుకంటే ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి బుక్ చేశాను వెబ్సైట్ నుంచి. ఇదే ఫస్ట్ టైం నేను బుక్ చేయడం అనమాట. ఇది వస్తుందా రాదా అని అనుకున్నాను. నిన్నటి వరకు కూడా వెయిట్ చేశాను. నిన్న నైటే వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ట్రాకింగ్ ఐడి అయినా ఇవ్వండి అని చెప్పేసి మెసేజ్ చేశానండి వాట్సాప్ నుంచి. వాళ్ళైతే పెడతామని చెప్పారు. కానీ ఈరోజు 11 o'clock అయితే వాళ్ళు పెట్టారు. కానీ పార్సల్ అయితే 10 o'clock అయితే వచ్చింది. వచ్చినప్పటి నుంచి మా బాబు అయితే ఓపెన్ చేయమమ్మీ ఓపెన్ చేయమమ్మీ అని నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయితే చిన్నవాడిని పడుకోబెట్టి ఓపెన్ చేస్తానంటే ఇంకా నా చుట్టూనే ఉన్నాడనమాట. ఓపెన్ చేసినంత వరకు బాబు పడుకున్న తర్వాత ఇది ఓపెన్ చేస్తున్నాను అనమాట. చూశారు కదా, ఫస్ట్ది ఇది చిన్నబాబు కోసం అయితే తీసుకున్నాను. బాగుంది కదండి. అది అయితే 30 రూపీస్ ఎంత అనుకుంటాను, 30 రూపీస్. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకున్నానంటే ఇవన్నీ చెక్కతో తయారు చేశారండి. అంటే ఇవి బయట కూడా కొనుక్కోవచ్చు కదా అంటే ఇవి స్పెషల్గా చెక్కతో తయారు చేశారు. అందు గురించి ఇవి చూసి నచ్చి తీసుకున్నానండి. ఈ ఒక బాంబో టూత్ బ్రష్ కూడా తీసుకున్నాను పెద్ద బాబు గురించి. ఇది చెక్కతోనే తయారు చేశారండి. ఇంకా చార్కోల్ బ్రష్ అయితే వచ్చింది. అందు గురించి అదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక పజిల్ కూడా తీసుకున్నానండి. చూసారు కదా, ఫస్ట్ బాబు ఓపెన్ చేశాడు కదా. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు కదా. మా బాబు అయితే స్కూల్ నుంచి వస్తాడు, హోంవర్క్ చేస్తాడు, పడుకుంటాడు, తర్వాత ఏమో మొబైల్ అడుగుతాడు అనమాట. ఇంకా ఇలాంటివి కొన్ని బొమ్మలు లేకపోతే లాజికల్గా ఏవని ఇస్తే వాటితో టైం స్పెండ్ చేస్తారని చెప్పేసి నేనైతే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఫుల్ అని చెప్పను, ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను. అందు గురించి అయితే వాడి కోసం అయితే కొన్ని తీసుకున్నానండి. మిగతావి అయితే చిన్నోడి కోసమే తీసుకున్నాను. ఇది చూసారు కదా, ఈ గిలక ఇది ఓన్లీ ప్యూర్గా చెక్కతో తయారు చేసింది. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుందండి. నోట్లో పెట్టుకున్నా కూడా ఏమీ కాదు, హార్మ్ఫుల్లే కాదు, చాలా బాగుంది. నెక్స్ట్ చూసారు కదా, ఇది ఒక క్లే అయితే తీసుకున్నానండి. అదే పెద్దోడిని అయితే కొంచెం బిజీ చేయాలి అంటే మొబైల్ నుంచి టీవీ నుంచి కొంచెం అవాయిడ్ చేయాలని చెప్పేసి అయితే ఇవి కూడా తీసుకున్నాను. ఇవి వాడికి ఇచ్చాను అనుకోండి, బాబాయ్ ఏదో ఒక బొమ్మలు తయారు చేయడం దాంతో ఏదో ఒక క్రియేటివ్గా తయారు చేద్దామని అనుకుంటారు కదా. వాడికి కూడా కొన్ని స్కిల్స్ అన్నవి వస్తాయి. అందు గురించి అది కూడా ఒకటి బుక్ చేశాను. ఇది చూసారు కదా, ఎనిమల్స్ ఉన్నాయి ఆ ప్యాకెట్లో. ఆ ప్యాకెట్ అయితే నాకు వీటన్నిటిలో కూడా అదొక్క దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట. అవైతే వాటర్లో వేస్తే కొంచెం పెద్దవి అవుతాయని చెప్పేసి అన్నారు. అయితే అంతగా అనిపించలేదు. నెక్స్ట్ చూసారు కదా, ఇది బొంగరం అనమాట. చాలా బాగుంది ఇది. ఇంకా ఇది చాలా ఫాస్ట్గా కూడా తిరుగుతుంది. ఇది కూడా 30 రూపీస్. చాలా బాగుందండి, చాలా క్యూట్గా కూడా ఉంది. ఇంకా ఇవి కూడా అన్నీ కూడా మోస్ట్లీ మనకి చెక్కతో తయారు చేసినవే వచ్చాయన్నమాట. నేను ఇక్కడ చూపిస్తుంటే మా బాబు మొత్తం అన్నీ ఓపెన్ చేసి తీస్తున్నాడు అనమాట. ఇది చూసారా, మనం చిన్నప్పుడు ఒక స్ట్రాంగ్ బిల్లలాగా ఉండి అటు ఇటు థ్రెడ్స్ ఉండి ఆడుకునే వాళ్ళం. ఒక పావలాయే అంత ఉండేదన్నమాట. అలాంటిది అది కూడా చెక్కతోనే ఉంటుందన్నమాట. అది కూడా చాలా బాగుంది. ఇది క్యాటర్ పిల్లర్ అనమాట. ఇది చాలా బాగుందండి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇంకా చిన్నపిల్లలు చేత్తో పట్టుకున్నా నోట్లో పెట్టుకున్నా ఏం చేసినా కూడా చాలా చాలా బాగుంది. చాలా ఫ్లెక్సిబుల్గా మన ఎలా అంటే అలా తిరుగుతుంది అనమాట. అదొకటి బాగా నచ్చింది. ఇంకా ఇంకేంటంటే బ్రిస్ట్ బ్యాండ్ ఒకటి తీసుకున్నాను. ఆ బాబు పెట్టుకున్నాడు కదండి, బ్రిస్ట్ బ్యాండ్ ఒకటి తీసుకున్నాను. ఇంకా పజిల్ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇంకా చూస్తే బాబుకి నోట్లో పెట్టుకొని ఏది పడితే అది ఇప్పుడు నోట్లో పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి ఆ ఎల్లో అండ్ బ్లాక్ ఉంది కదా స్టిక్ లాగా, అదైతే ఒకటి తీసుకున్నానండి. టీత్స్ వచ్చినా కూడా కొంచెం గట్టిగా ఉంటుంది పెట్టినా కూడా అని చెప్పేసి అదొకటైతే తీసుకున్నాను. కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అని చెప్పి అది కూడా నీమ్తో తయారు చేసిన చెక్క అంట. అదొకటైతే తీసుకున్నానండి. అది కూడా బాగుంది. నేను బాగా డిసప్పాయింట్ అయ్యింది ఏంటంటే ఎనిమల్స్ విషయంలోనేనండి. అవైతే అంత పెద్దగా అయితే రాలేదు. ఇంకా మా బాబుగాడు అయితే ప్రతి ఒక్కదాన్ని ఎలా వర్క్ చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్క బొమ్మని తీసి అయితే చూస్తున్నారు కదా. దీంతో అయితే కొడుతున్నాడు. ఇది ఎందుకని చెప్పేసి వాడికి అర్థం కాలేదనమాట. వాళ్ళ తమ్ముడికి నోట్లో ఏది పెట్టుకోకుండా అది వాటిని నోట్లో పెట్టడానికి అని చెప్పేసి చేత్తో కూడా ఆడుకుంటాడని చెప్పేసి అదొకటైతే తీసుకున్నాను. మై ఫేవరెట్ అని చెప్పచ్చు ఇది చూసిన తర్వాత. చూసారా, నేను బెడ్ మీదే తిప్పుతున్నాను, అది ఎంత బాగా తిరుగుతుందో. ఇంకా మధ్యలో మా బాబు అయితే ఆపేశాడు. కానీ ఇది చాలా బాగా తిరుగుతుందండి బెడ్ మీదే. అది కిందన తిప్పితే ఇంకా చాలా బాగా తిరుగుతుంది. బొంగరం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా దాని తర్వాత అయితే మా బాబు వెళ్ళిపోయి ఒక జగ్గుతో వాటర్ కూడా తెచ్చేసాడు అనమాట. ఈ ఎనిమల్స్ వేద్దాం మమ్మీ అందులో అని చెప్పేసి వేశాడు. కానీ అవి పెద్దగా అయితే అవ్వలేదు.
అడుగుతున్నాడు అనమాట తర్వాత నన్ను. మమ్మీ ఏంటి మమ్మీ ఇంక ఇవి పెద్దవి అవ్వలేదు అని చెప్పేసి. ఏమో నాన్న అలా చూపించారు. ఒకవేళ నిజంగా అవుతాయని చెప్పి నేను బుక్ చేశాను. నాకు కూడా తెలియదు కదా అని చెప్పేసి నేనైతే అన్నాను. వీటన్నిటితో వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్న బాబుకి, పెద్దోడికి ఇద్దరికి సరిపడినట్టయితే నేను కొన్ని అయితే తీసుకున్నాను. అంటే ఫస్ట్ టెస్ట్ చేశాననమాట. ఒకవేళ వస్తాయా రావా నచ్చితే మళ్ళీ తర్వాత వేరేవి బుక్ చేసుకుందామని చెప్పి. చూసారు కదా ఇదే చెప్పాను. మన చిన్నప్పుడు ఎక్కువగా తీసుకునే వాళ్ళం కదా. పావులయ్య అంత ఉండేది ఇది. తినే ఒక స్ట్రాంగ్ బిల్లలాగా ఉండేదన్నమాట మిడిల్లోని. అది ఇది చెక్కతో అయితే వచ్చింది. ఇంకా చూసారు కదా బాబు అయితే 2 జగ్గులు తీసుకెళ్ళిపోయి ఇక్కడ బొమ్మలతో అయితే ఆడుకుంటున్నాడు. నా టాయ్స్ ప్లాన్ అయితే కొంచెం సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు సెల్ చూసేవాడు. అది నాకు ఇచ్చేసి బొమ్మలతో అయితే ఆడుకుంటున్నాడు. ఇంతేనండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ బాయ్. థ్యాంక్ యూ.